హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే జడబిల్లలు చూపిస్తాను. మొత్తం ఈ వీడియోలో 3 మోడల్స్ చూపిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఓహెచ్పి షీట్ మీద చూపించాను కదా, ఆ వీడియోలో కూడా నేను చెప్పాను ఎండిఎఫ్ బేస్ మీద కూడా ఒకరోజు వీడియోలో చూపిస్తాను అని చెప్పి. ఆ వీడియోలో ఓహెచ్పి షీట్ మీద అయితే ఓన్లీ లోటస్ మోడల్ చూపించాను. ఈ వీడియోలో ఇంకొక 2 మోడల్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా హోల్ది రౌండ్ది తీసుకోవాలి ఎండిఎఫ్. ఇదైతే 2 ఇంచెస్ అండి. ఇందులో 1.5, 1, 0.5 కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే ఓన్లీ ఒక సైజ్ చూపిద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్పి ఓన్లీ ఒక సైజులోనే మోడల్స్ చూపించాను. నెక్స్ట్ ఏదైనా వీడియోలో దీనికన్నా కొంచెం తక్కువ సైజు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చూపించినట్టు ఇట్లా ఫ్యాబ్రిక్ది పెయింట్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, అది ఇట్లా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ సైడ్స్కి అప్లై చేసుకోండి. అది డ్రై అయినాక ఇట్లాగా ముందు వెనక 2 సైడ్స్ అప్లై చేసుకోండి. ఇదైతే నేను గోల్డ్ కలర్ది యూపిన్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇట్లా ఫ్లాట్ నోస్ పిల్లర్ సహాయంతో ఇట్లా వంచుకోవాలి. ఇప్పుడు ఎండిఎఫ్ బేస్కి నేను చూపించినట్టు ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఇది పంచ్ హోలర్ అండి. దాంట్లో హోల్స్ పెట్టుకున్నాక యూపిన్ని ఇట్లా అడ్జస్ట్ చేయాలి ఆ హోల్స్లోకి. కొంచెం ఎండిఎఫ్ కొంచెం అట్లా లేచినా ప్రాబ్లం ఉండదండి, మనం కుందని స్టిక్ చేస్తాం కదా, కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేశాక ఒక లేయర్ లాగా ఇట్లా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇది ఇప్పుడు చూసినప్పుడు ఎక్కువ గ్లూ అప్లై చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ డ్రై అయినాక అసలు గ్లూనే కనిపించదండి. అట్లా అప్లై చేయడం వల్ల కుందన్స్ ఒకటే షేప్లో, అంటే యూపిన్స్ అడ్జస్ట్ చేశాను కదా, అక్కడ ఎత్తుకొని లేకుండా మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే ఫస్ట్ నార్మల్ కుందన్ స్టిక్ చేసుకొని బ్యాక్ సైడ్ వ్యాక్ షీట్తో యూపిన్ని ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు. మీరు నేను వ్యాక్ షీట్ అవాయిడ్ చేద్దామని చెప్పి ఈ ప్రాసెస్లో చేశాను. మీ ఇష్టం అండి, మీకు ఎలా పాసిబుల్ అయితే, మీకు ఎలా ఈజీ అయితే అలా చేసుకోండి. బట్ మెయిన్ ఇలా చేస్తేనే కస్టమర్స్కి బాగా నచ్చుతుందండి, ఎందుకంటే చాలామంది వ్యాక్ షీట్ యూజ్ చేయకుండా చేయమని అడుగుతారు. ఇది డ్రై అయినాక చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లోపల సైడ్ ఇట్లా గ్లూ అప్లై చేసుకొని, ఇది పర్ల్ చైన్ అండి. లాస్ట్ టైం నేను లోటస్ది చేశాను కదా, అందులో నేనైతే మల్టీ కలర్ది స్టోన్ చైన్ యూజ్ చేశాను. ఇందులో అయితే పర్ల్ చైన్ యూజ్ చేస్తున్నాను. మనం ఎగ్జాక్ట్గా చేయాలనే ఏం లేదండి, మన దగ్గర అవైలబిలిటీని బట్టి ప్లస్ మన కలర్స్ని బట్టి, అంటే మనకి ఏ కలర్ కావాలి దాన్ని బట్టి మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా సేమ్ వేరే వాళ్ళ చూసి చేయాలి అట్లేం లేదు, మీ దగ్గర ఉన్న వాటితో ఆ మోడల్లోనే ట్రై చేసుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బిగినర్స్కి ఉంటుంది కదా, అయ్యో ఇవి నా దగ్గర లేవు అని డిసప్పాయింట్ అవుతారు కదా, అలా అవ్వకుండా మీ దగ్గర ఉన్న వాటితోనే మీరు ప్రిపేర్ చేసుకోవాలండి. సెకండ్ లేయర్ కూడా గ్లూ అప్లై చేసుకొని ఆ పర్ల్ చైన్ ఉంటుంది కదా, దాన్నే స్టిక్ చేసుకోవాలి. ఇది నేను 6K యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 లైన్స్ వేసాను పర్ల్ చైన్. లేదు మీరు 8K కుందన్స్ యూజ్ చేస్తే ఒక లైన్ వేసినా సరిపోతుంది, ఎందుకంటే అవి పెద్దగా ఉంటాయి కదా కుందన్స్, అందుకని చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ కింద అయితే మూన్ షేప్వి గ్రీన్ కుందన్ స్టిక్ చేసుకోవాలి. పైన పింక్వి 6K ఐ షేప్ కుందన్స్ పింక్వి స్టిక్ చేశాను. ఫస్ట్ ఒక 3 స్టిక్ చేసుకొని పైన మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఒక 2 స్టిక్ చేయాలి. కింద అయితే 3mm రౌండ్ కుందన్ ఉంటుంది కదా గ్రీన్ది, అది స్టిక్ చేశాను. అది లేదు అంటే వైట్దైనా స్టిక్ చేయండి, లేదు అంటే జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా, అదైనా స్టిక్ చేసుకోండి. సేమ్ అలానే చుట్టూ మొత్తం ఇట్లా లోటస్ని స్టిక్ చేసుకోవాలి. బట్ గ్లూ అనేది ఎప్పటికప్పుడు స్టిక్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ మనం మొత్తం అప్లై చేసినా సరే వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది. అది యూపిన్ని ఎండిఎఫ్కి స్టిక్ చేశాక ఒక 2-3 అవర్స్ అన్న వెయిట్ చేయాలండి, లేదంటే అది గట్టిగా స్టిఫ్గా ఉండదు, మనం పట్టుకున్నా కానీ లూజ్గా ఉంటుంది. అది వన్స్ కొంచెం బాగా డ్రై అయినాకనే మీరు కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 1.5, 1 ఇంచ్తో కూడా ఏదైనా మోడల్స్ చూపిస్తాను. ఈ రౌండ్లో స్క్వేర్లో వాటిలో కూడా చేయొచ్చండి, అవి కూడా చూపిస్తాను. లోటస్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడైతే 6Kవి ఐ షేప్ కుందని స్టిక్ చేశాను గ్రీన్వి. మీరు అక్కడ వేరేవి కావాలన్నా స్టిక్ చేసుకోవచ్చు. గ్రీన్ అయితే బాగుంటుంది, ఫ్లవర్స్ బాగా కనిపిస్తాయి కదా అనిపించింది, అందుకని ఆ కలర్ స్టిక్ చేశాను. సేమ్ ఇలానే అన్ని ఫ్లవర్స్ని ఇంకా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఒక 2-3 స్టిక్ చేసుకున్నాక ఓన్లీ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి 2 కలిపి ఒక ఫ్లవర్ వస్తుంది కదా, అవి అప్రాక్సిమేట్గా అసలు ఎన్ని వస్తాయి చూసుకోండి, ఎందుకంటే కొంచెం గ్యాప్ వస్తే అసలు బాగుండదు. కొంచెం గ్యాప్ ఏదన్నా ఉంది అని అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకో ఫ్లవర్ పట్టేలాగా. నేను చూపిస్తున్నాను కదా అలాగా. ఫస్ట్ అలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇట్లాగా ఫ్లవర్స్ని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే ఏం కాదండి, ఇట్లా మొత్తం స్టిక్ చేశాక బాగానే కనిపిస్తుంది. వీడియో కొంచెం లాంగ్ అయినా చూడండి, ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, 3 మోడల్స్ ఉన్నాయి, అందుకని కొంచెం లాంగ్ అనిపిస్తుంది.
మీకు నెక్స్ట్ ఈ జడబిళ్ళలో ఏదైనా వేరే మోడల్ కావాలి అన్నా కానీ కమెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలో మీకు ఏ జడబిళ్ళ నచ్చిందో చెప్పడం అయితే మర్చిపోవద్దు. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మ్యాక్సిమం MDF మీద చేయడానికే ట్రై చేయండి OHP షీట్ కన్నా. అది మ్యాక్సిమం చాలామంది ఒక్క లేయర్ మీదే చేస్తున్నారండి. అసలు అట్లా చేస్తే ఊరికనే వంగిపోతుంది. లేదు అంటే 2 లేయర్స్ అన్నా స్టిక్ చేసుకోండి OHP షీట్ని. బ్యాక్ సైడ్ ఖచ్చితంగా బ్యాక్ షీట్ స్టిక్ చేయండి. లేదు అంటే అది స్టిఫ్గా ఉండదు, ఊరికే వంగిపోతుంది కొన్ని డేస్కే. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా చెప్తున్నాను. లేదంటే లాస్ట్ టైం నేను చూపించాను చూడండి, OHP షీట్ని ఇట్లా 2 లేయర్స్గా స్టిక్ చేసుకొని చేశాను. అలా చేయండి. అలా చేస్తే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లవర్కి మధ్యలో ఇట్లా కొంచెం గ్లూ అప్లై చేసుకొని 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, అవే స్టిక్ చేశాను. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్నాక సేమ్ ఇప్పుడు మనం స్టిక్ చేసిన దాని కింద కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ కూడా కొంచెం గ్లూ అప్లై చేసుకొని జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేశాను. వైట్వే స్టిక్ చేశానండి. మ్యాక్సిమం ఎక్కువ వైటే అవైలబుల్గా ఉంటుంది, ప్లస్ వైట్ అన్నిటికీ సెట్ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను అవే స్టిక్ చేశాను. వేరే కలర్ పెట్టినా అంత లుక్ అనిపించవు, అవైతే మంచిగా ఉంటాయి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది ఇదైతే. ఈ జడపిల్లలో చాలా మోడల్స్ ఉన్నాయి, మీరు మీ ఇష్టము ఏదైనా చేసుకోవచ్చు. ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పి నేను ఈ ఫస్ట్ లోటస్ చూపించాను. సెకండ్ వన్ అయితే ఇప్పుడు చాలామంది మధ్యలో ఇట్లా పర్ల్ చైన్ అట్లాగా వాటితో చూపిస్తున్నారు కదా, అవైతే బేస్ కాదండి, OHP షీట్తో చేస్తారు. కాబట్టి మిడిల్లో హోల్ ఎక్కువ ఉంటుంది. MDFతో చేస్తే హోల్ ఎక్కువ ఉండదండి. చైన్ కూడా అసలు ఎక్కువ కనిపించదు. బట్ కాకపోతే అడుగుతున్నారు, ఒక 2-3 అయితే అడిగారు, అందుకని చెప్పి ఇట్లా చేస్తున్నాను. అడిగారంటే నార్మల్గా ఇట్లా వీడియో చేసి చూపించండి అని ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా రోజులైందండి నన్ను అడిగి, నాకే కుదరలేదు. ఈ వీడియోలో అది కూడా చూపిద్దామని చెప్పి ఐపిన్స్ని ఇట్లా స్టిక్ చేశాను. అది పర్ల్ చైన్ అయితే లాస్ట్లో అటాచ్ చేద్దాం. నా సజెషన్ అయితే ఈ MDFకి అయితే సెట్ అవ్వవు, అంటే చిన్నగా ఉంటాయి కానీ అంత లుక్ రావని నా ఫీలింగ్. పర్ల్ చైన్ బదులు నార్మల్ చైన్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదంటే ఓన్లీ పైన ఒక ఐపిన్ పెట్టుకొని కింద ఒక పర్ల్ వేలాడేటట్టు అట్లా కూడా చేయొచ్చు. నార్మల్ OHP షీట్ మీద అయితే మన ఇష్టం కదండి, హోల్స్ కొంచెం పెద్దగా డ్రా చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు వీటికి రౌండ్గా ఇట్లా గ్లూ అప్లై చేసుకొని ఇవి 4x4 స్క్వేర్వి రాణి పింక్ అండి కుందన్స్, అవి స్టిక్ చేసుకున్నాక పైన ఇంకొక లేయర్లో చూసారు కదా ఇట్లా గ్లూ అప్లై చేసుకొని, ఇది కూడా పర్ల్ చైనేనండి, దీన్ని ఒక రౌండ్ మొత్తం ఇలా స్టిక్ చేసుకోవాలి. దగ్గర ఈ చైన్ లేదంటే నార్మల్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, అదైనా స్టిక్ చేసుకోండి. నేను ముందే ఎంత పడుతుందో చూసుకొని కట్ చేసుకున్నానండి, తర్వాత గ్లూ అప్లై చేసి స్టిక్ చేశాను, అలా అయితే ఈజీగా ఉంటుందని. ఇప్పుడు మిగిలిన పార్ట్ మొత్తం ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటూ ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ గ్రీన్వి, ఇవి స్టిక్ చేశాను. మీరు కలర్ కాంబినేషన్ చూసి మీకు ఏ కలర్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో చేసుకోవచ్చు. లాస్ట్ టైం నన్ను ఒకళ్ళు అడిగింది ఈ ఫోటో అని గుర్తుంది, అందుకని చెప్పి నేను ఇవే కలర్స్ చేశాను. వాళ్ళు రిఫరెన్స్ పిక్ పెట్టిన ఫోటో అయితే OHP షీట్ అండి. OHP షీట్ కాబట్టి ఇప్పుడు నేను డ్రాప్ షేప్ కుందన్ స్టిక్ చేస్తున్నా కదా, మిడిల్లో ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఆ షీట్కి అయితే గ్యాప్ ఏం లేదు. చాలామంది చాలా వీడియోస్ అడుగుతున్నారండి, చేస్తానని చెప్తున్నాను కానీ నాకు అసలు కుదరట్లేదు. మెయిన్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కమెంట్స్ పెడుతున్నారు, పాసిబుల్ అయితే ఈ వీడియో చేయండి అని చెప్పి. ట్రై చేస్తానండి, బట్ కుదరట్లేదు చేయడానికైతే. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ డ్రాప్ షేప్కి ఒకదానికొకటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేయాలి. వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయండి, మీడియం సైజ్ తీసుకోండి. దీనికైతే వైట్వే స్టిక్ చేయండి, వైట్ అయితేనే లుక్ చాలా బాగుంటుంది. వేరే కలర్వి బాగుంటాయి కానీ దీనికన్నా అంత మంచిగా అనిపించదని నా ఫీలింగ్, అందుకే మ్యాక్సిమం ఎక్కువ వైటే యూజ్ చేశాను అన్నింటికి. చూసారు కదా, మొత్తం స్టిక్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు పర్ల్ చైన్, దీన్ని జస్ట్ ఒక 4 పర్లు వచ్చేలాగా ఒకటి కట్ చేసుకున్నాను, ఇంకొకటి 2 వచ్చేలాగా చూపించాను కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఐపిన్స్ని ప్రెస్ చేయాలి. పర్ల్ చైన్ ఉంటే బాగుందా లేకపోతే బాగుందా చెప్పండి నాకు. సెకండ్ వన్ అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడు థర్డ్ వన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా గ్లూ అప్లై చేసుకొని ఇవి 6K ఐ షేప్ కుందన్స్, ఇవి రెడ్వి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా ఫ్లవర్ షేప్లో చేద్దామని ఇట్లా స్టిక్ చేశాను. నార్మల్గా అయితే ఫ్లవర్ షేప్ రావాలంటే మిడిల్ ఏదన్నా రౌండ్ కుందని స్టిక్ చేయండి, ఇప్పుడు మంచి ఫ్లవర్లా వస్తుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ 3mm రౌండ్ కుందన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేశాను. ఇంకో కుందన్ పెడితే బాగుండు అనిపించింది, వాటిని అడ్జస్ట్ చేసి ఇంకొక ఐ షేప్ కుందన్ ఉంటుంది కదా, అది కూడా స్టిక్ చేసుకున్నాను.
మనకి కింద ఎన్ని కుందన్స్ వస్తాయో పైన కూడా అన్నీ వస్తాయి. ఇప్పుడు గ్లూ కొంచెం ఎక్కువ అప్లై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కుందన్కి మధ్యలో ఇట్లా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. కన్ఫామ్గా 2 కుందన్స్కి మధ్యలో ఒక కుందన్ వచ్చేలా స్టిక్ చేయండి. ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ చేసే కొద్దీ బాగానే ఉంటుంది. లుక్ అయితే లాస్ట్కి చాలా బాగుంటుందండి. నాకు చేసేటప్పుడు ఇదంతగా లుక్ ఉండదేమో అనిపించింది, బట్ లాస్ట్కి ఇప్పుడు చేసిన మూడిట్లో నాకు ఇదే బాగా నచ్చింది. మిడిల్లో ఎక్కువ గ్యాప్ ఉంది కదా, అందుకని షుగర్ బీడ్ ఒకటి స్టిక్ చేసుకొని ఇప్పుడు గ్లూ అప్లై చేసి, ఇది క్లిప్ స్టోన్ అండి, 4x4 క్లిప్ స్టోన్, ఇది వైట్ది, అది స్టిక్ చేసుకోవాలి. అది స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలానే ఈ బేస్కి ఎన్ని పడితే అన్నీ ఇట్లా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం నేను ఎక్కువ వీడియోలో పింకే చూపిస్తాను, ఎందుకంటే క్యాటలాగ్లో మ్యాక్సిమం పింకే ఉంటాయి నా దాంట్లో అయితే. కాకపోతే అన్నీ పింక్ అవుతున్నాయని చెప్పి ఇది రెడ్ చేశాను. లాస్ట్కి అయితే మీకు ఈ మూడిట్లో ఏది నచ్చిందో చెప్పడం అయితే మర్చిపోవద్దు. మీకు పెద్దగా అనిపిస్తే ఒక కుందన్ తగ్గించుకోండి, అప్పుడు ఫ్లవర్ కొంచెం చిన్నగా వస్తుంది. మీకు నెక్స్ట్ ఏ షేపు అంటే ఏ బేస్ యూస్ చేసి కావాలో కమెంట్ చేయండి, త్వరగా ట్రై చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది వీడియో, ఆఫ్టర్నూన్ నుంచి కూర్చుంటే ఈ 3 కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి వాయిస్ చెప్పి పోస్ట్ చేసేటప్పటికి నాకు తెలిసి 7 అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 6:45 అయింది. ఒక 15 మినిట్స్లో మ్యాక్సిమం ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా వీడియోస్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయండి. మంచిగా ఎట్లా చేయాలి అని మ్యాక్సిమం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జ్యువెలరీ ఏమన్నా కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఇస్తానండి, అందులో మ్యాక్సిమం అన్నీ అప్లోడ్ చేసి ఉంటాయి ప్రైజెస్ సహా. ఏదన్నా కస్టమైజేషన్ కావాలి అంటే అడగండి, అంటే రిఫరెన్స్ పిక్ పెడితే పాసిబులా లేదా అని చెప్తాను. మ్యాక్సిమం అన్ని ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. మీకు నచ్చితే డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను రా మెటీరియల్ కూడా సేల్ చేస్తాను కదా, మ్యాక్సిమం అందరికీ తెలుసు. అదైతే కొత్త స్టాక్ ఏం తేవట్లేదండి, ఎందుకంటే కొంచెం ఆపేద్దామనే ఆలోచన ఉంది. అది పర్టికులర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఏమిటని. అటు ఉన్నంత వాటికైతే సేల్ చేస్తున్నాను ప్రజెంట్. మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ ఏమైనా కావాలి అంటే ముందే ఆర్డర్ చేసుకోండి, 1 మంత్లో క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, గ్యాప్లో అయితే ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని, ఇది కూడా క్లిప్ స్టోనేనండి 4x4ది, అది స్టిక్ చేస్తున్నాను. దానికి సైడ్స్ కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ అయితే షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. మనం ఏది స్టిక్ చేసినా కొంచెం కూడా బేస్ వదలొద్దండి. ఇదనే కాదు, ఏ మోడల్ చేసినా ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే షుగర్ బీడ్ స్టిక్ చేయండి, లుక్ బాగుంటుంది. మొత్తం అలానే స్టిక్ చేసుకోండి. లోపల సైడ్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా షుగర్ బీడ్స్ని స్టిక్ చేశాను. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లైట్ కింద షూట్ చేశాను కదా, లాస్ట్లో పిక్స్ మంచిగా యాడ్ చేశాను చూడండి. నాకైతే రెడ్ది ప్లస్ లోటస్ది బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.